అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలుగా రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబిని మరోసారి ఎన్నికయ్యారు. ఈ వారాంతంలో ప్యారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన 142వ ఐఓసీ సమావేశంలో భారత్ నుంచి ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. తనను ఎన్నుకున్నందుకు ఇలా గౌరవించిన సభ్యులకు నీతా ధన్యవాదాలు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టళ్లలో త్వరలో అవకాశం కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే అంతకుముందు విధి విధానాలు అర్హుల విషయమై మంత్రి మండలిలో చర్చించాల్సి ఉంటుందన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజావాణిలో ఇప్పటి వరకు 1944 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండల కేంద్రంలో గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-2026 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో జోరు వర్షాలతో వానాకాలం సాగుకు సంబంధించి యూరియా, డీఏపీలకు డిమాండ్ పెరిగింది. గతంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు దుకాణదారులు ఎరువులు విక్రయించేవారు. ఇప్పుడు రవాణా ఛార్జీల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు. బస్తా యూరియా ₹273 కాగా ₹300 తీసుకుంటున్నారు. డీఏపీ ₹1150 ఉండగా ₹1200 తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజున మంచి మనసు చాటుకున్నారు. స్టేట్ హోంలో ఉన్న విద్యార్థినులతో బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. పలువురికి ల్యాప్టాప్లు అందజేశారు. దీంతో పాటు గత 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న 13 మంది చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నట్లు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో ప్రకటించారు. టోల్ కలెక్షన్ల కోసం కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుంది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైజేషన్ సిస్టమ్ ఆధారంగా టోల్ వసూలు చేస్తుంది. NH 275లోని బెంగళూరు మైసూర్, NH 709లోని పానిపట్ ఇసార్ సెక్షన్లో ఈ విధానాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది. వీటి ఫలితాలను బట్టి మిగతా హైవేలకు విస్తరించనుంది. ప్రయాణించిన దూరం వరకే టోల్ చెల్లించేలా ఈ విధానాన్ని పరిశీలిస్తోంది.